శుభోదయం. నేను మీ శరత్ కుమార్. ఈరోజుటి విహంగ వీక్షణ కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు కూడా చాలా చూసినాను, నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలలో ఏవి వార్తలను ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, ఏవి వార్తలకి అంటే ప్రధానమైన వార్తకి పనికొస్తుందా అని చెప్పి చూసినాము. చూస్తే లాస్ట్కు అంటే అన్ని పత్రికలు వెతికిన తర్వాత కనపడ్డ ఒకే అంశం ఏంటంటే, ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని, పక్కనున్న ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ప్రభావితం చేసిన టెలిఫోన్ ట్యాపింగే ఒక దుర్మార్గపు చర్య, ఒక దురదృష్టకరమైన సంఘటన. గుప్పెడు దొరలకి ఒక్కసారి అధికారం కల్పిస్తే అసలు ఫస్ట్ వాళ్ళు ప్రజా ఉద్యమాల ముసుగులో దొరలు రావడం ఏంది, తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పార్టిసిపేషన్ ఏంది, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అలనాడు పేద ప్రజలను దోచుకొని తిన్న ప్రభుత్వ భూములను, తర్వాత ప్రజల ఆస్తులను మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకోవడానికి కృషి చేసినారు. అరే రాక ఒక అవకాశం వచ్చింది కదా, దీన్ని ప్రజాహితం కోసం వాడతాం, ప్రజల సంక్షేమం కోసం వాడతాం అనే ఆలోచన లేకపోయింది. దురహంకారపు దొరలు ఎంత నీచానికి ఒడిగట్టినారు అనేది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల మనకు అర్థమవుతుంది. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు చేసిందే కరెక్ట్ అన్నట్టుగా, తర్వాత ఈ ట్యాపింగ్ విషయంలో కూడా ఇవాళ పోలీసులు జరుపుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ చాలా ఆలస్యమైంది, ఇంకా చేస్తున్నారు. ఇప్పుడు ఏదో పంచాయతీ ఎన్నికల దృష్ట్యా దీన్ని సీరియల్గా నడిపిస్తున్నారు అనే మాటలు మాట్లాడినారు. ఎవడ్రా? ఐజీ క్యాడర్లో ఉన్న ఆఫీసరు ప్రభుత్వం మారంగానే క్యాన్సర్ అనే ఒక రోగం ఉంది అని చెప్పి అదొక నెపంగా పెట్టేసి దేశాంతరాలకు పారిపోయింది ఎవరు? నీకు ఆనాడు చెప్పలే? పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు? నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా నిన్ను తీసుకువచ్చేసేసి ప్రజాక్షేత్రంలో నిలబడతా, నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ అనే దుర్మార్గ పని చేస్తున్నావు, నీ వల్ల ప్రజల వ్యక్తిగత గోప్యత అనే ఒక ప్రాథమిక హక్కుకు భంగం కలుగుతుందిరా చవట అని చెప్పలేదా? మీ ఆఫీసర్లను, ఎవరైతే ఒకే కులానికి చెందిన ఆఫీసర్లు అందరినీ హైదరాబాద్, రంగారెడ్డి, తర్వాత మెదక్ ఇట్లాంటి కీలక ప్రాంతాలలో పెట్టి మీరు ఆడుతున్న రాజకీయ క్రీడను ఆనాడే మీకు పిసిసి అధ్యక్షుడు చెప్పాడు కదా, మిమ్మల్ని వదలను, నువ్వు ఎక్కడన్నా చావు అని. ముఖ్యంగా ప్రభాకర్ రావుకి అయితే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినాడు. ఆ విషయం వాడు గ్రహించినాడు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, నన్ను మాత్రం వదలడు అనేటువంటి భయంలో పిరికి పందలాగా అమెరికాకు పారిపోయి అక్కడి నుంచి రాజకీయాలు చేస్తూ భారతదేశానికి రాకుండా ఎంత వీలైతే అంత కృషి చేసి కావలసినంత ఆలస్యం చేసేసి చివరకు విధి లేక దేశానికి తిరిగి వచ్చి ఈనాడు సిట్టు ముందు కూర్చొని కూడా వాస్తవాలు చెప్పకుండా తెరమరుగవుతున్నాడు. మరి నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వు, నీ రూల్ బుక్ ఏం చెప్తుంది, నీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏం చెప్తుంది, నీ క్రమశిక్షణ ఏం చెప్తుంది? నువ్వే ఇంత నీచంగా దుర్మార్గంగా బరిదెగిస్తే మరి ఇతరులు డిపార్ట్మెంట్లో ఉన్న ఇతర ఆఫీసర్లకు హౌ యూ బికమ్ ఏ మోడల్? అందుకే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక 4 సంవత్సరాలు జలగం వెంగళరావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగింది. ఈ దొరల దాంట్లో అంటే జలగం వెంగళరావును డైరెక్ట్గా ఇంత నీచమైన లెన్స్లో చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఆలోచన సరళి వేరు, ఆయన పద్ధతి వేరు. ఆయనతో వ్యక్తిగతంగా ఎన్నోసార్లు మాట్లాడిన అనుభవంతో చెప్తున్నాను. వారి ఆలోచనల్లో చాలా గొప్పతనం ఉండేది. చాలా సింపుల్గా ఒక గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చిన ఒక వ్యక్తి సర్పంచ్ స్థాయి నుంచి ఎదిగిన ఒక ముఖ్యమంత్రి లాగా ఎంతో హుందాగా ప్రవర్తించాడు. అఫ్కోర్స్ ఆయనకి కొన్ని అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉండేది, కొంత ఎవర్షన్ ఉండేది, కొంతమంది పట్ల ఒక వ్యక్తిగతమైన ద్వేషభావన ఉండేది. అట్లా చాలా గమనించేవాళ్ళం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఎన్టీ రామారావు అంటే చాలా అసలు ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీని కూకటి పేళ్లతో పీకి పారేసినాడు అనే ఫీలింగ్ ఆయనకు ఉండేది. అందుకే ఎన్టీ రామారావును ఫుట్బాల్ ఆడినట్టు ఆడతా అని అన్నాడు ఒకసారి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో. తర్వాత రెండోది డాక్టర్ చెన్నారెడ్డి పట్ల కూడా కొంత ఆయనకి ఒక ఏదో రకమైనటువంటి ద్వేషభావన. అంటే చెన్నారెడ్డి స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు. సరే, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం కాబట్టి ఓ మూలలో మొసళ్ళు, ఇంకో మూలలో చేపలు, తిమింగలాలు అట్లా అవన్నీ ఉండగలిగినాయి. ఇప్పటి కాంగ్రెస్ కాదు ఇది. కాంగ్రెస్ అంటే చిన్న దోసెట్లో పోసిన నీళ్ళలాగా తయారైంది కాంగ్రెస్. అంటే అట్లాంటి తర్వాత మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ఉద్యమ నేపథ్యమా అని, తెలంగాణ ఉద్యమ ఫలితమా అని దొరలకు అధికారం ఇస్తే ఏం చేస్తారు అని అంటే వాళ్ళ ఆర్థిక పరిపుష్టిని అభివృద్ధి చేసుకుంటారు,
ఇతర జాతులు, ఇతర మతాలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల హక్కులను పూర్తిగా కాలరాస్తారు. వీళ్ళు రాజకీయ ప్రత్యర్థిత్వాన్ని అస్సలే ఒప్పుకోరు. వీళ్ళకు పోటీ చేసే తత్వమే ఉండదు. నిలబడి కొట్లాడే ధైర్యం అంతకు ఉండదు. దద్దమ్మలు అనమాట. ఏదో రకంగా దొంగచాటు దెబ్బలు కొట్టేసేసి రాజకీయ ప్రత్యర్థులను నాశనం చేసే ప్రక్రియలోనే వీళ్ళు తలమునకలైనారు. అది చాలా బాధాకరమైన విషయం. నువ్వెట్ట ఉద్యమకారుడు అయ్యా? నువ్వు ఈ రకమైన ఘోరమైన పని చేసేసి అసలు రాజకీయ ప్రత్యర్థులందరినీ మావోయిస్టులకి సింపథైజర్లను ప్రొజెక్ట్ చేస్తున్నారు. మావోయిస్టులు నీ అయ్యే సొమ్ము తిన్నారా? ఏం చేసినా నీకు ఏ రకంగా నష్టం? అంటే అఫ్కోర్స్ ఆనాడు పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు దొరలను గేట్ల వరకు గెదిమి కొట్టి వీళ్ళు కబ్జాలు చేసినటువంటి భూములని పేద ప్రజలకు పంచినారు, ఎస్సీ ఎస్టీలకు పంచినారు. అందుకోసమే వాళ్ళ మీద ఒక ఉక్రోషం పెట్టుకున్నాడు. ఇండైరెక్ట్గా మనసులో బాధ పెట్టుకొని దాన్ని ధరణి అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా పొజెసరీ కాలం అనేది రిమూవ్ చేసేసి పేద ప్రజల దగ్గర ఉన్నటువంటి దొరల భూములను మళ్ళీ దొరల చేతికి తీసుకొచ్చే ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినాడు. తద్వారా భూముల మీద అంటే ఏ సంపద అయితే ప్రజల దగ్గర ఉంటే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకుంటారు, వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకుంటారో ఆ సంపదను ప్రజల నుంచి దోచుకున్నారు. ఇవాళ పేద ప్రజల దగ్గర ఉన్న భూములు ఎంత, సామాన్య మానవుడి దగ్గర ఉన్న భూ సంపద ఎంత, ఈ దొరలు దుర్మార్గపు ఈ రాచరికం చేసిన వాళ్ళ దగ్గర ఉన్న భూ సంపద ఎంత అనేది మనం పరిశీలిస్తే రాను రాను క్రమక్రమంగా ప్రజలను నిర్వీర్యం చేయడానికి ప్రజలకు అసైన్మెంట్లుగా ఇచ్చినటువంటి భూములను కూడా కబ్జా పెట్టినారు. ఏదో రకంగా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులను కబ్జా పెట్టినారు. రకరకాలుగా ఈనాడు రాజకీయ వ్యవస్థ అంటే, రాజకీయ నాయకులు అంటే 100 ఎకరాల భూములు కలిగి ఉండాలి, ఫామ్ హౌజులు ఉండాలి, మంచి సంపద వాళ్ళేమో విరాజిల్లాలి, పేద ప్రజలేమో దుర్మార్గంగా పూర్తి దయనీయ స్థితిలో ఉండాలి. ఇది వీళ్ళ పాలన మచ్చతునక. ఇప్పుడన్నా కనీసం వాస్తవాలు బయటికి వస్తున్న దశలోనన్నా జరిగింది పొరపాటే, మమ్మల్ని క్షమించండి, తెలంగాణ ప్రజానికానికి మేము క్షమాపణ చెప్తాను అనట్లేదు. ఇంకా మేం చేసిందే గొప్పతనము, మా వల్లనే మేలైన పరిపాలన సాగింది, మేము రైతు బంధు ఇచ్చినాం, అది చాలా గొప్ప విషయం, కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, ఇక మరీ పూర్తిగా ఇంకా అంతకంటే గొప్ప వ్యవహారం లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాం. అంటే దానికి కారణం ఏంటంటే ఈ దద్దమ్మ ప్రభుత్వము ఒక వాగ్దానం చేసేసి అప్పటి సంక్షేమ పథకాలను యథాతథంగా ఉంచడమే కాకుండా దానికి మేలైన విధానంలో కూడా వాటిని అమలు చేస్తానని పవిత్రమైన వాగ్దానం చేసి వాగ్దాన భంగం చేయడం వల్ల ఇప్పుడు గుడ్డతే లేనత్త కంటే మేలు అనే స్థితికి తీసుకువచ్చినాడు ఈ ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం. అసలు యాక్చువల్లీ తెలంగాణ అభిప్రాయం కానీ, తెలంగాణ ఆకాంక్ష కానీ, తెలంగాణ ప్రజల సంక్షేమం కానీ పట్టని ఈ కుబ్జా రాజకీయవేత్త, ఈ కుబ్జా ముఖ్యమంత్రి వీడి వల్ల అసలు తెలంగాణకి ఏనాలే నచ్చినది. మళ్ళీ దొరల ప్రభుత్వం వస్తుందా, మళ్ళీ దొరలే పరిపాలనకు వస్తారా అనే ఒక భయం కూడా వాళ్ళ పేద ప్రజానికంలో ఉంది. బయటికి చెప్పట్లేదు, కానీ బీద బిక్కి జనాలకు ఒక్కసారి ఆ దొరల ప్రభుత్వం తలుచుకుంటేనే ఆశ్చర్యం వస్తుంది. అరే, నిరసన వ్యక్తం చేసే అధికారం లేకుండా చేసినారు కదా ప్రజా సంఘాలను, సోషల్ మీడియాని. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడితే 60 కేసులు, 70 కేసులు. కూరగాయలు కొనుక్కునే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, పళ్ళు కొనుక్కునే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు వ్యవస్థను మీ తాబేదారుగా మార్చుకొని మీరు ఆడిన నాటకం చూస్తే మళ్ళీ మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజల అధికారం మీ చేతికిస్తే ఏం జరుగుతుందో తెలుసు. చూడండి, నిన్న వేమూరి రాధాకృష్ణ మాట్లాడిన మాటలు. ఆ మేలే పట్టించింది, అడిగిన సమాచారం పంపామని టెలికాం కంపెనీల మేలు, అందులో 615 మంది ఫోన్ల వివరాలు హార్డ్ డిస్క్ ధ్వంసం చేసినా మేలు సంగతి మర్చారు. మావోయిస్టుల సమాచారం కోసం అంటూ లేఖ రాసి చిక్కుల్లో పడ్డ ప్రభాకరరావు బృందం జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదు. అదే కారణం చెప్పి ఆంధ్రజ్యోతి ఎండి ఫోన్ ట్యాప్ సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణకు ఇదే విషయం చెప్పిన పోలీసులు దుర్వినియోగాన్ని సుప్రీంకోర్టు ముందుంచనున్న సిట్. ఇది
హైదరాబాద్ పక్కా వ్యూహంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం ట్యాపింగ్ ఆధారాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినప్పటికీ ఒక్క మెయిల్తో దొరికిపోయింది. నిజానికి బీఆర్ఎస్ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన మర్నాడే రాత్రే ఆధారాలను మాయం చేసే కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేపట్టారు. హార్డ్ డిస్క్లను ముక్కలుగా చేసి మూసీలో పడేశారు. ఫోన్ రికార్డు చేయాల్సిన వారి కోసం తయారు చేసిన ప్రొఫైల్స్ను కాల్చి బూడిద చేశారు. ఒక్క ఆధారం దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు విషయాన్ని మర్చిపోయారు. అదే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు బలమైన ఆధారాలు అందించింది. ఇవాళ బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ను డిఫెండ్ చేస్తూ మాట్లాడే దద్దమ్మలు ఈ సమాధానం చెప్పాలా? అరే, పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఎందుకు ధ్వంసం చేశారు? ఎందుకు హార్డ్ డిస్క్లను పలగొట్టి మూసీలో వేసినారు? ఎందుకు ఆధారాలు లేకుండా చేసినారు? మీరు స్టాంపింగ్ అవుట్ ది ఎవిడెన్స్ కింద మిమ్మల్ని ఎందుకు శిక్షించకూడదు? మీరు అసలు ఏ రకంగా మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు? ఇప్పుడన్నా మీకు సిగ్గు ఎగ్గు లేదా? తెలంగాణ ప్రజానికాన్ని మీరు క్షమాపణలు అడగరా? ఇంకా కూడా మిమ్మల్ని మీరు సమర్థించుకుని మాట్లాడుతూ ఇంకా ట్విట్టర్లలో మాట్లాడుతున్నాడు, ఇంకా ఏదో చెప్తా ఉన్నాడు ఆ కేటీఆర్. పరమ దుర్మార్గపు నీతి కదరా దరిద్రులారా. చీచి చీచి చీచి. ఇక ఇదేం చేస్తున్నారు? బలమే కేవలం ఒక మెయిల్ వల్ల ఫోన్ ట్యాపింగ్ కేసులో 615 ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించగలిగారు. ఫోన్ ట్యాపింగ్ కోసం అన్ని అనుమతులు పొందిన తర్వాత టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు టీఎస్వి ఎస్బీఐ నుంచి లేఖలు వెళ్ళేవి. ఎస్బీఐ కోరిన ఫోన్ నెంబర్ల సమాచారం అడిగిన వెంటనే సాధ్యమైనంత తొందరగా టీఎస్పీలు అందించేవి. అన్ని టీఎస్పీలతో ఎస్బీఐ విడివిడిగా డీల్ చేయదు వాటి తరఫున అని ఇంకా 11వ పేజీలోకి పోదాం. ఒక్కసారి ఈ వార్త చదవాల్సిందే. ఇది ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో భాగంగా చదవాలి. ప్రజల ప్రాథమిక హక్కును పూర్తి చిన్నాభిన్నం చేసినటువంటి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని అంత సులభంగా తీసుకోవడానికి వీల్లేదు. ప్రతిసారి ఒక్కసారి ఆలోచించాలి. దుర్మార్గులారా, మీరు ఎసొంటి పరిపాలన అందించినారా అని. మీకు రేవంత్ రెడ్డి మీద కోపం ఉండొచ్చు, కాంగ్రెస్ మీద కోపం ఉండొచ్చు, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదన్న బాధ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఇంకొక ఆల్టర్నేటివ్ నాది వ్యక్తం. కానీ ఈ దొరల ముఖం చూడద్దు. ఈ దద్దమ్మ కాంగ్రెస్కి మనం ఏ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వద్దు. ఈ దొరలను కూడా దరిదాపులోకి రానియద్దు. ఈ కొడుకులకు గనక అధికారం మళ్ళీ ఇస్తే జరిగేటువంటి దుష్పరిణామాలను మనం ఊహించలేం. ఇప్పుడు ఇంకా అక్కసుగా, ఇంకా పకడ్బందీగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తారు. ఈనాడు ప్రజాస్వామ్య విలువల గురించి కొట్లాడుతున్న వీళ్ళందరినీ తెరమరుగు చేస్తారు. మా అందరి చిత్రపటాలకే మీరు పూలమాలలు వేసే రోజులు ఎంతో దూరం లేవు. ఒకవేళ మళ్ళీ మీరు కనుక బీఆర్ఎస్కు అధికారం చేతపట్టిస్తే, వాళ్ళ చేతికి అధికారం ఇస్తే వాళ్ళు చేసే పనే ఇది. ప్రజాస్వామ్యవాదులను నిలువ నీడలేకుండా చేస్తారు. ఎంతమందిని అండి! అరే, ఇవాళ కూడా మేము విమర్శిస్తున్నాం కదా, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నాం. పీర్ పిప్పర్ ముఖ్యమంత్రి అని కొన్ని 1000 సార్లు అన్నాం. అయినా అంతటి నిర్బంధం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇది ఒక నేషనల్ పార్టీలో ఒకే ఒక వ్యక్తి యొక్క పలుకుబడి అంతగా ఉండదు. ఎందుకంటే ఆ పార్టీలోనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఇతను దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఆ పార్టీలో ఉన్నవాడే ఒకడు ఎదురు నిలబడి చల్ ముఖ్యమంత్రి ఏం నకరాలు చేస్తున్నావా అని వాళ్ళ పార్టీ అధిష్టాన వర్గానికి చెప్తారు. కానీ ఈ రీజనల్ పార్టీస్ అట్లా కాదు. ఇవి గుప్పడు మంది కుటుంబ సభ్యులతో ఇమిడి ఉన్న పార్టీలు ఇవి. వాళ్ళ కుటుంబము, వాళ్ళు, వాళ్ళ సంపద, వాళ్ళ అధికారము అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనలో ఉండి వీళ్ళు వ్యవస్థలని చిన్నాభిన్నం చేసినారు. అందరూ కుటుంబ పార్టీలు కాదు, కేసీఆర్ కుటుంబ పాలన కాదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీని, ఒక మంచి ఉద్యమకారుల పార్టీని గుత్తా సంస్థగా, జేబు సంస్థగా మార్చుకొని ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా బరిదెగించి పాలన సాగించి ఇప్పుడు మళ్ళా వాళ్లే మేము చాలా గొప్ప నాయకులమని బీసీల సంక్షేమ ముసుగులో ఒక ఆమె నిన్న కేంద్ర మంత్రి వచ్చి కవితను కలిసినాడట. వాడికి ఎంత సిగ్గు లేదు, వాడెంత దుర్మార్గపు ఆలోచనల్లో ఉన్నాడు. ఎన్నడన్నా బీసీల నాయకత్వాన్ని ఎదగనిచ్చినారా మీరు దద్దమ్మలారా? ఇప్పుడు కొంత స్వేచ్ఛావాయులతో మా హక్కులు మావి, మాకు 42% ఇవ్వాలా అని అడిగే పోరాడే ఒక వాతావరణం అయితే సృష్టించబడేది. సరే, వాళ్ళ హక్కులను ఈ ప్రభుత్వం పరిరక్షిస్తుందా, ఈ ఫాసిస్ట్, ఈ నియంత, ఈ రేవంత్ రెడ్డి అవకాశాలను కల్పిస్తాడా? దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్.
ఆల్టుగెదర్. బట్ అగైన్ అది మళ్ళా పార్టీ అధిష్టాన వర్గం చూసుకుంటుంది, పార్టీలో ఉన్న పెద్దలు చూసుకుంటారు, ప్రజాస్వామ్యవాదులు నిరసన ప్రకటిస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అసలు ఈ మాత్రం కూడా మాట్లాడే పరిస్థితి ఆనాడు లేకుండే. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంతమందిని చెరబట్టినారా మీరు? పుట్టిగా సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే పట్టుకపోతే పల్ల పల్ల కొడుతుంది. అసలు ఆనాడు పోలీస్ స్టేషన్లలో కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉండే. ఏ కేసు పెట్టినా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయదు పోలీస్ స్టేషన్లలో. అట్లాంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చినారు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం అన్నా ప్రతి పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా సీసీటీవీ ఫుటేజ్ ఉండాలని, పోలీస్ ఇంటరాగేషన్ అనేది సీసీటీవీ ఫుటేజ్లో జరగాలి. తర్వాత విట్నెస్ ఎగ్జామినేషన్ అంటే విట్నెస్లతో పోలీసులు మాట్లాడుతున్న ప్రక్రియ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉండాలా. ఒక అక్యూజ్డ్ని మనం పోలీస్ స్టేషన్కి పిలిచినాం, అతనితో మాట్లాడే భాష ఏంది, అతని నుంచి మీరు వివరాలు సేకరిస్తున్న విధానం ఏంది, అది సైంటిఫిక్గా ఉందా, కేవలము డబ్బులు దండుకోవడానికి పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందా అనే విషయాలు కూడా నిగూఢంగా నిక్షిప్తంగా ఉండాలా. ఇన్వెస్టిగేషన్ అడిగినప్పుడు అట్లాంటి ఆఫీసర్ల మీద ఎప్పుడైతే కంప్లైంట్స్ వస్తాయో కోర్టుల ముందు, వాళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్ను కూడా అడిగే స్థాయికి మనం ఎదగాల. లేకపోతే ప్రజల యొక్క మానధన ప్రాణాలకు రక్షణ లేనే లేదు. పరమ దుర్మార్గమైన వ్యవస్థ అన్నమాట. ఒక నోడల్ అధికారితో డీల్ చేస్తే ప్రతి 15 రోజులకు ఒకసారి మీరు ఈ నెలలో అడిగిన ఫోన్ ట్యాపింగ్ నెంబర్లు ఇవి సరిచూసుకోండి అని టీఎస్పీల తరఫున నోడల్ ఆఫీసర్ ఎస్బీఐకి మెయిల్ పంపించారు. ప్రభాకర్ రావు టీం ఈ విషయాన్ని మర్చిపోయారు. ఆధారాలు ధ్వంసం కాగానే ప్రభాకర్ రావు బృందం తమనెవరూ గుర్తించలేదని అనుకున్నారు. ప్రణీతరావు 2023 డిసెంబర్లో 4వ తేదీ రాత్రి ఎస్బీఐ కార్యాలయానికి వెళ్ళి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 17 కంప్యూటర్లోని ఆధారాలను ధ్వంసం చేశారు. ఎట్ట చేస్తారా మీరు? దీన్ని ఎవర్రా సమర్థించుకునేది? దద్దమ్మాలు ఇంకా పెద్ద డిబేట్లలోకి వచ్చేసేసి ఏదో ఏదో మాట్లాడుతున్నారు. మనమాట కులతత్వం గురించి మాట్లాడుతున్నమాట. మీరు కదరా కులతత్వాన్ని పెంచి పోషించింది. మీ గుప్పెడి దొరలు ఎంత ఆర్థికంగా సుసంపన్నంగా తయారైనారు. ఇవాళ మీ చెరలో ఉన్న భూములెన్ని ఈ దద్దమ్మ ప్రభుత్వం చెప్తుందా? దొరలు 2014 నుంచి 2023 వరకు గింత భూ సంపదను కబ్జా పెట్టారు. గింతమంది పేద ప్రజలను వంచినారు. ఇతర ప్రాజెక్టుల పేరు మీద తీసుకున్న భూములను కూడా వాళ్లే సేకరించి వాళ్లే తీసుకొని ఫామ్ హౌజులు కట్టుకున్నారు అనే విషయాలను బయట పెడుతుందా ఈ దద్దమ్మ ప్రభుత్వం? లేదు, చెయ్యదు. రేవంత్ రెడ్డికి అంత ధైర్యం లేదు. ఎందుకంటే వీడి అనుచరగణం కూడా ఇవాళ అదే పని చేస్తున్నారు కాబట్టి ఈ దద్దమ్మకు అంత సామర్థ్యం లేదు. చూడండి ఎంత ఘోరము. కొన్ని నెలలు 2024 మార్చి 10న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్బీఐ అధికారులు ఫిర్యాదు చేశారు. పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైన మర్నాడే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఆధారాలు ధ్వంసమైన తర్వాత పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేయడం, కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు జరిగింది. ఎస్బీఐకి వచ్చిన సిట్ అధికారులు ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలా అని ఆలోచిస్తున్న సమయంలో టీఎస్పీల నుంచి 2023 డిసెంబర్ నెలలో ఎస్బీఐకి పంపిన ఫోన్ నెంబర్లకు సంబంధించిన మెయిల్ విషయం వారి దృష్టికి వచ్చింది. ఇదిగో మీరు పంపిన నెంబర్లు ఇవి అని 615 టెలిఫోన్ నెంబర్లకు సంబంధించిన 15 రోజుల సమాచారం టీఎస్పీల నుంచి ఎస్బీఐకి అంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో ముందుకు వెళ్లే దారి దొరికిందంటూ ఆయా నెంబర్లు ఎవరి అని గుర్తించి ఒక్కొక్కరికి ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ చెబుతూ బాధితుల వాంగ్మూలాలు నమోదు చేయడం ప్రారంభించారు. వేల నెంబర్ల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయా నెంబర్లకు సంబంధించిన ట్యాపింగ్ చేసిన రికార్డులు అన్నీ ధ్వంసం కావడంతో చివరకు మిగిలిన 615 ఫోన్ నెంబర్ల అసలు కథను విప్పనున్నాయని దర్యాప్తు అధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొన్నారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వారి సమాచారం కోసం అంటూ రివ్యూ కమిటీకి ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వెళ్లిన 615 నెంబర్లకు సంబంధించిన ఎక్కువ మంది మావోయిస్టు కేసులతో ఎలాంటి సంబంధం లేని వారు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు కావడంతో దీన్నే ఆయుధంగా మార్చుకొని ప్రభాకర్ రావు బృందం నేరాన్ని నిర్ధారించడానికి సిద్ధు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే బాధితుల వద్ద నుంచి కేసు నమోదు చేస్తున్న వాంగ్మూలాలను సుప్రీంకోర్టు ముందుంచి ప్రభాకర్ రావు బృందం చేసిన అక్రమ ట్యాపింగ్ను వివరించి ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉపశమనాన్ని రద్దు చేయిస్తామని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనే విషయాలకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి లీడ్ అధికారులకు దొరకలేదని తెలుస్తుంది. మావోయిస్టుల పేరిట రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు శుక్రవారం నమోదు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాధాకృష్ణ సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన
ఆధారాలను రాధాకృష్ణకు చూపించారు. నాటి ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు మావోయిస్టుల సమాచారం కోసం అంటూ రాధాకృష్ణ నెంబరు 2023 నవంబర్లో రివ్యూ కమిటీకి పంపారు. నెంబర్లో దాదాపు 15 రోజులు రాధాకృష్ణ ఫోన్ నెంబర్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని సిట్ అధికారులు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అనుమానం వచ్చిందా అని రాధాకృష్ణ సిట్ అధికారులు అడిగినట్టు సమాధానం. దాదాపు గంట సేపు రాధాకృష్ణకు సిట్ అధికారి ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని తెలియజేసి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. కేసీ వేణుగోపాల్ చేస్తుంటారు, అందరూ చేస్తుంటారు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ వ్యవహారాలు చూస్తున్న ప్రతి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ అయింది. అప్పటి అంటే మాజీ మంత్రులు, తర్వాత ఇతరులు, అంటే పిసిసిఐ కార్యవర్గ సభ్యులు, ఇతరులది అందరిది జరిగింది. అసలు వీడిది జరిగింది, వీడిది జరగదని కాదు. వాడు ఎవడిని చూసినా భయపడ్డాడు. ఈ పిరికోడి దద్దమ్మ, ఈ ప్రభాకర్ రావు అనే చవట ఏం చేసినాడంటే, ఎవడి వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముప్పు వస్తుందో అన్న భయంతో వాడు అసలు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేదు, అసలు ఏ రకమైనటువంటి నిబంధనలకు లేకుండా విచ్చలవిడిగా టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డాడు. అసలు వీడి మెదడు దేంతో తయారు చేస్తున్నాడు ఆ భగవంతుడు అని ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. ఇంత దుర్మార్గంగా ఎట్లా చేస్తున్నారు నాయన? అసలు నీకు నీ చదువుకున్న చదువు అడ్డు రాలేదా? నీ విజ్ఞానం అడ్డు రాలేదా? మనం అంటేనేమో కులతత్వం అంటారు, వాడు చేసింది ఏంది? కులతత్వంతో చేసింది కాదా? పోనీ వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమందిని ట్యాప్ చేశారు? అది కూడా మనం ప్రశ్నించాలి కదా. పోనీ ఒక రైట్ ఫైన్, నువ్వు రాష్ట్ర రక్షణకు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కోసమని, ప్రజోపయోజనాల కోసమని నువ్వు చేసినా అని అంటే, మరి నీ కులపోళ్ళని ఎంతమందిని ట్యాప్ చేసినారా? ఎదవా. అక్కడేం సమాధానం లేదు అన్నారా? ఇది ఇంకోటి, ఇంకా చాలామంది నా స్నేహితుడిని బెదిరించి ఏంది ఎలక్టోరల్ బాండ్లు, ఎంత ట్యాపింగ్ ద్వారా 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనిపించినారట. బీఆర్ఎస్కి 13 కోట్ల రూపాయలు లాభం జరిగింది. నా భార్య సంగీత ఫోన్ కూడా ట్యాప్ చేశారు. పోలీసులు ఇంట్లో చొరబడి లైవ్ బ్యాగ్ పెట్టారు. నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉంది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్పై సిట్ ముందు వాంగ్మూలం. నక్సలైట్ పేరుతో నన్ను ట్యాప్ చేసి రఘునందన్ రావు. ఇప్పుడు కొత్తగా, అంటే మనం ఇంతకాలము అప్పటి డీజీపీకి సంబంధం లేదు, ఉందా లేదా, లేకపోతే ప్రభాకర్ రావు సొంతగా చేశాడా అనే విషయాల్లో కొంత సంశయం ఉండేది. కానీ ఇప్పుడు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నిఖచ్చితంగా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఈ విషయాలతో ప్రమేయం ఉండేది. తానే డైరెక్ట్గా అప్పటి డీజీపీతో మాట్లాడినప్పుడు అవునండి వస్తారు, వెరిఫై చేస్తారు, అది మీరు భరించాల్సిందే అని తనతో చెప్పినట్టుగా నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ ముందు చెప్పినాడు. కాబట్టి ఆయన విషయంలో కూడా పరిశోధన నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరగాల్సిందే. ఎవరిని వదిలెట్టద్దు. ఎందుకంటే ఇది వీళ్ళ చదువుకున్న చదువులకు ఒక రకంగా కళంకం తెచ్చేలాగా ఉంది. వీళ్లకు రాక ఒక అవకాశం వస్తే జీవితంలో దాన్ని సార్థకత చేసుకునే బదులుగా రాజకీయంగా, అంటే వాళ్ళ పొలిటికల్ బాసెస్ యొక్క ప్రెషర్కు తల ఒగ్గి ఏ చెప్తుంది విన్నారు. ఆ పోస్ట్ ఉంటేంది పోతేంది అనేటువంటి ఒక తెగింపు వాళ్ళలో కొరబడింది. కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క వాంగ్మూలం ఖచ్చితంగా చదవాల్సిందే. ఏమని? కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా తన ఇంట్లో బ్యాగ్ కూడా పెట్టి ఇంట్లో ఏం జరుగుతుందో లైవ్ సంభాషణ విన్నదని బీజేపీ నేత చేవళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తన ఆఫీస్కు వారెంట్ లేకుండా కొందరు పోలీసు అధికారులు వచ్చి దౌర్జన్యం చేశారండి. అప్పటి నుంచి తాను ఇంట్లో సంభాషణలు లైవ్ రికార్డ్ చేశారని చెప్పారు. తనపై ట్యాపింగ్ వ్యవహారం వెనుక నాటి డీజీపీ మహేందర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. శుక్రవారం ఆయన సిట్ ఆఫీస్కు 11:45 ప్రాంతాల్లో ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిన విషయాన్ని వచ్చారు. తర్వాత ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిన విషయాన్ని సిట్ అధికారులు వివరించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం కొండా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. 2018లో బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి తన ఫోను, భార్య సంగీత ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, దీంతో అభద్రతా భావంతో ఎడాపెడా ట్యాపింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యంగా మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో పోలీసులు తన ఫోన్ను ట్యాపింగ్ చేశారన్నారు. ఎన్నికల సమయంలో తనతో పాటు తన ప్రధాన అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేయించారని చెప్పారు. ఎన్నికల సమయంలో తన స్నేహితుడి వద్ద రూపాయలు 72 కోట్లు పట్టుకొని అది తన డబ్బుగా చెప్పాలని బెదిరించారని ఆరోపించారు. అదేవిధంగా తాను భూమి అమ్మగా
కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు చెల్లించాడని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీసులు విషయం తెలుసుకొని ఆయన్ని బెదిరించి ఒక రాజకీయ పార్టీకి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రాయించారని చెప్పారు. ఈటెల రాజేందర్కు తాను డబ్బు ఇచ్చినట్లుగా నిందలు మోపారని, తాను ఈటెలకు డబ్బు ఇవ్వలేదని, మద్దతు మాత్రమే ఇచ్చానని చెప్పారు. తన ఫోన్లు చట్టవిరుద్ధంగా ట్యాప్ చేయడమే కాకుండా ఇలా జరుగుతుందని ఫిర్యాదు చేస్తే వేరే వ్యవహారాల్లో నాన్ అవైలబుల్ కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో బాధ్యుడైన అందరినీ కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాన్ని నేను పార్లమెంట్లో కూడా ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. అటనే రఘునందన్ రావు ఇతరులు అందరూ వచ్చి సిట్టు మంది చెప్పారు. మరి రఘునందన్ రావు కూడా మీ కులపోడే కదరా, ఆయన మీద ఎందుకు పెట్టారా దద్దమల్లారా ఈ ట్యాపింగ్ వ్యవహారం? అందరినీ లోపరుచుకున్నారు. అసలు వాళ్ళు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వజ్రాయుధంలాగా వాడినారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య బిల్లులు 75 సంవత్సరాల స్వతంత్రం రా నాయన, మీ అయ్య తెచ్చినాడరా, మీరు తీసుకొచ్చి ఇచ్చినారా ఈ దేశానికి? స్వతంత్ర సమరయోధులు మీలో ఎంతమంది ఉండిరి? మీరు ఎవరు స్వతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ అయినారు? మీరెన్నడూ ప్రజా ఉద్యమాలతో ముడిపడి ఉన్నాడు? మీరెన్నడూ ప్రజల హక్కుల కోసం పోరాడిన వాళ్ళు? ఎప్పటి నుంచో కొట్లాడి మావోయిస్టు వాళ్ళు, పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు తమ ప్రాణాలను ఒడ్డి కూడా పేద ప్రజలకు భూములు వంచితే అవన్నీ మళ్ళా కబ్జాలు పెట్టారు కదరా దద్దమల్లారా. మీరు ల్యాండ్ లాస్ అన్నీ మీకు అనుకూలంగా మార్చుకున్నారు కదా. మీరు చేసిన వ్యవహారం ఏంది? మీ కులపోళ్లకు సంబంధించిన లా ఆఫీసర్లే ఉండేవాళ్ళు. కోర్టులలో ఇక అయిపోయింది కథం, ఏదన్నా జరిగితే జాలిగా మొత్తం ప్రభుత్వం కూలిపోతుంది అనే లెవెల్లో మాట్లాడడం. ఇవన్నీ దుర్మార్గ పనులు చేసింది మీరు కాదా? ఒక్కొక్కడు ఎంత సంపాదించారా మీరు? మీ సంపాదన మీద కూడా ఒక ఎంక్వైరీ జరగాల. 9 సంవత్సరాల మీ పరిపాలనలో ఒక్కొక్కడు 2014లో మీ పరిస్థితి ఏంది, ఇవాళ మీ ఆర్థిక పురోగతి ఏంది? ఈ టవర్లు ఎట్లా కట్టుకున్నారా మీరు? మీరు ఎట్లా ఫామ్ హౌజులు కట్టుకున్నారు? మీరు ఎట్లా భవంతుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు? మీరు వెండి కంచాలలో ఎట్లా అన్నం తింటున్నారు? పేద ప్రజలను ఎందుకు వంచినారు? అరే గటక అన్నానికి కూడా కొరగాములాగా చేసినారు కదా. పూర్తిగా మీ నీచమైన ప్రవర్తన తలుచుకుంటే ఒక్కసారి ఒళ్ళు జలధరిస్తాయి. ఆలోచించాలి మళ్ళీ పేద ప్రజలు. దయచేసి ఈ సమాచారాన్ని పేద ప్రజల దృష్టికి తీసుకురండి. ఏదో కాంగ్రెస్ మీద కోపంతో బీఆర్ఎస్కు మాత్రం ఓట్లు వేసి ఈ కొడుకులను మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయొద్దు. చీచీ చీచీ చీచి దొరలారా, మీ చేతికి అధికారం అప్పజెప్పడం అంటే బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క పూర్తి హక్కులను కాలరాసినట్టే, వాళ్ళ నోళ్లలో మన్ను కొట్టినట్టే. కనీసం అమాయకులైన బీసీలను ఎస్సీలను ఎస్టీలను రక్షించడానికైనా ఈ దొరలను పరిపాలన నుంచి దూరంగా పెట్టాల్సింది. ఈ కొడుకులకు మాత్రం అధికారం ఎట్లా రా మీకు ఫామ్ హౌజులు? మీరు ఇప్పుడు కూడా ప్రభుత్వం కోల్పోయిన పరిపాలన మీ చేతిలో లేకున్నా ఇప్పటికే మీరు అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితం ఎట్లా సాధ్యమైంది మీకు? ఒక్కసారి పంట ఎత్తిపోతే మా పరిస్థితులేమో దుర్మార్గంగా దుర్లభంగా తయారవుతున్న దశలో మీరెందుకు ఇంత సౌఖ్యాలను అనుభవిస్తున్నారు? ఇక తేపకు వాడు ఫోన్లు పట్టుకొని మైకులు పట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ బీసీ నాయకులకు సిగ్గు ఎగ్గు ఉండాల. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన పార్టీలో మీరెట్లా చచ్చినారు? మీరెట్లా బీసీల యొక్క ఇంట్రెస్ట్లకు భంగకరంగా మీరు బీఆర్ఎస్తో ముడిపడి ఉన్నారు? ఆలోచించారా మీరు? బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు ఒక్క నాడన్నా అరే మరి మా బీసీలకు మీరు ఏం చేసినారా అని ప్రశ్నలు వేసినారా? ఇప్పుడన్నా వేస్తున్నారా? సిగ్గు ఎగ్గుందా అసలు మీకు? అసలు ఎట్లా బీసీ ముఖ్యమంత్రి ఏర్పడతాడు చెప్పండి ఒకసారి. మీరు ఇక్కడ వచ్చేమో బీసీలు అంటారు, ఆడ పోయి దొరల పంచన దొరల కాళ్ళ దగ్గర నిలబడతారు. మీరెట్టా బీసీ నాయకులు అవుతారు? మిమ్మల్ని ఎవరు బీసీలు గుర్తెరగాల? అందుకే మిమ్మల్ని కరివేపాకును వారే తీసిపారేసినట్టుగా తీసిపారేసినారు తెలంగాణ ప్రజలు. నెక్స్ట్ వచ్చేస్తే ఇక రేవంత్ సన్నిహితుడని నా ఫోన్ ట్యాపింగ్ చేశారు దేవరాజు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు నియోజకవర్గాల బాధ్యతలు తనకు అప్పగించారని, అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేయడం ప్రారంభించిందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు దేవరాజు గౌడ్ తెలిపారు. ఇది వీళ్ళ నిర్వాహకము, ఇది వీళ్ళ బొందగడ్డ. వీళ్ళు ఇక దీన్ని చాలా గొప్పగా చెప్తా ఉంటారండి. ఇక వీళ్ళు చేసినంత గొప్పతనము ఇక లేనే లేదు. ఇది పెద్ద సుపరిపాలన అని, ఇదేదో పెద్ద బ్రహ్మాండం జరిగిపోయినట్టుగా తెలంగాణ ప్రజలు ఏదో ఆత్మగౌరవంతో నిలబడ్డట్టుగా వ్యవహారాలు చేసినారు.